పల్లె తహసీల్దార్ గారు ఆల్రెడీ చేశారు సార్. విరాట్లంక గ్రామంలో ఇది కూడా నో ఇష్యూ ఏం లేదు సార్. ఓన్లీ ఒక హౌసే డ్యామేజ్ ఉంది సార్. రెయిన్ కూడా చాలా వరకు మాకు తగ్గిపోయింది. డ్రైనేజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడాం సార్. వాటర్ ఫ్లో కూడా చాలా తగ్గించేశారు. సో రైట్ నో ఇంకా ఎక్కడి నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా తీసుకుంటున్నారు, అవుట్ ఫ్లో కూడా టోటల్ గా స్టాప్ చేయడం వల్ల ఇంకా కన్సిక్యూటివ్ ఏదైతే సర్ప్లస్ ఉందో అది డ్రైన్స్ కూడా వదిలేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. యాజ్ ఆఫ్ నో అయితే ఎక్కడ ఎలాంటి బ్రీచెస్ కానీ ఏమీ లేవు సార్. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ గుడ్ సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు మన ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈ గారు ఒకసారి రెస్పాన్స్ చేయండి. ఈ వెలుగొండ. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. ఇప్పుడు ఈ నాగార్జున సాగర్లో కూడా మీరు ఈ ఫ్లోని కెనాల్స్లో ఫ్లో తగ్గించాల్సిన అవసరం ఉందా లేదా ఇట్స్ ఓకే? తగ్గించేస్తున్నాము, మెసేజ్ పెట్టేసాం సార్. వాట్ ఈస్ ద నాగార్జున సాగర్ కెనాల్ కెపాసిటీ ఎంత సార్? ఇప్పుడు మనకి 1047 వస్తుంది సార్. హెడ్ లో వచ్చి 1285 రిలీజ్ చేస్తున్నారు సార్. వాళ్ళు మేజర్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని మనకే రిలీజ్ చేసేస్తున్నారు సార్. రేపటికి పైన హెడ్ లో 400 క్యూసెక్స్ చేస్తారు సార్. మనకు కూడా తగ్గిపోతుంది సార్. అలాగే మీకు ఇప్పుడు ఒక లిస్ట్ పంపిస్తున్నాను చూడండి. సార్ ట్యాంక్ వాటర్ లెవెల్ ఓకే, మనకు ఒక 40 ట్యాంక్స్ ఉన్నాయి. అందులో ఇవన్నీ కూడా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాయి. ఒక 4 మాటూరులో ఉన్నాయి. ఇవి ఇందులో ఒక 10 77%లో ఉన్నాయి, ఒక 3 50%లో ఉన్నాయి. ఇవి 100% ఫిల్ అవ్వాలి. అంటే దీనికి ఎన్ఎస్పి కెనాల్ సోర్స్ ఉంది, అలాగే రెయిన్ ఫెడ్ సోర్స్ కూడా ఉంది. సో ఈ మండలాలు ఉన్న వాళ్ళు దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. ఇది ఒకసారి ఆపరేటర్ కూడా చూశాను. అందులో ఎన్ఎస్పి నుంచి వినండి ఫస్ట్ వినండి. మీరు ఫీడ్ చేయాలి. సో ప్లీజ్ నోట్ డౌన్. ఇది మీరు ఫీడ్ చేసేటప్పుడు ఈ 13 ట్యాంక్స్ ఇంకా ఏమీ 100% ఫిల్ అవ్వలేదు, దాంతోపాటు మిగతావి. సో ఓవరాల్ 40 ట్యాంక్స్కి దేర్ షుడ్ బి అన్ ఇన్లెట్. అంటే ఇన్లెట్ అది దానికి వచ్చేది ఏముంది, అది మొత్తం క్లీన్గా శుభ్రంగా ఒక నేషనల్ హైవే లాగా ఉండాలా. చెరువులో నీళ్లు నిండాలి. చెరువు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అవుట్ఫ్లో కూడా నీట్గా క్లీన్ చేసి ఉండాలి. అది కూడా ఒక హైవే లాగా ఉండాలి. ఇన్లెట్, చెరువు, అవుట్లెట్ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద బండ్. ఇది ఇక్కడ దీనికి ఎక్కడెక్కడ సమస్య ఉంది దాన్ని ఇప్పుడే తయారు చేసుకోమని నేను చెప్తా ఉన్నాను. దీనికి మీరు ఇప్పుడే ఈ గారితో నేను మాట్లాడాను. మీరు ఈ గారు మన మైన్ ఇరిగేషన్ ఈ గారు ఇద్దరు కూడా మాట్లాడి ఈ చెరువులన్నీ 100% ఇన్వెస్ట్ చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరిది. లొకేషన్ తెలుసుకోవాలి, ఎక్కడ ఉన్నారు. వాళ్ళ గ్రామానికి వచ్చి సేఫ్గా కూర్చొని ఉండాలి. దట్స్ వాట్ వీ వాంట్. ఆడియో బాపట్ల ఆడియో ఓకే. ఆడియో చీరాల ఓకే, రైట్. నెక్స్ట్ హాస్పిటల్స్ ఇప్పుడు అండ్ మెడికల్ అండ్ హెల్త్ పరంగా మీరు లో లైంగ్ ఏరియాస్ అన్ని క్లియర్ చేసేసి యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ హౌస్ టు హౌస్ విజిట్స్ అవుతున్నాయి, ఫీవర్ సర్వే అవుతున్నాయి, వాటర్ క్వాలిటీ టెస్టింగ్ అవుతున్నాయి. ఓకే, ఇది దయచేసి మీరు ఎన్షూర్ చేయండి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఉందా తహసీల్దార్ గారు? ఎప్పటికి కంప్లీట్ చేస్తారు? అంటే కంటిన్యూస్ వస్తూనే ఉంది సార్, మనం వాడుతూ ఉన్నాం సార్. మీకు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడికి వదులుతారు? అవుట్లో ఇంకా మనకి అక్కడ వాల్ ఉంది సార్, వాల్ని క్లోజ్ చేస్తాం సార్. అంటున్నారు. ఇది ఎస్ఎస్ ట్యాంక్ సార్. యాక్చువల్గా దీని పక్కన అవతల పక్క ఇరిగేషన్ ట్యాంక్ ఉంది సార్. అది ఎంత ఫిల్ అయింది? అది 100 అంటే వర్షపు నీళ్ళన్నీ వచ్చి చాలా 100% ఉంది సార్. అది ఫుల్ ఉందా? షోరా అంటే పూర్తిగా చూడలేదు సార్. సపరేట్ గ్రావిటీ ఉంది సార్. ఏం పొల్యూట్ కాదు. అంటే ఈ 2 వాటర్లు కలిస్తే అదంటే ఇరిగేషన్ కలవక్కర్లేదమ్మా. దీన్ని మొత్తం నింపుకొని ఇది ఎక్సెస్ అవుతుంది కదా, అది అక్కడికి తోలుకో. అర్థమైందా? అది